అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణ కోసం పూర్తిగా విచారణ చేసేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో కావచ్చు, అందరితో కూడా ఆర్జీలు అదేవిధంగా అభిప్రాయాల సేకరణకు నేడు ఇక్కడికి కమిటీ రావడం జరిగింది. మాజీ విచారణ హైకోర్టు న్యాయమూర్తి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరితో ఎవరైతే ఇక్కడికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడికి వెళ్ళేసి వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది. మనతో పాటు కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు, కుల సంఘాలకు చెందిన వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఏ కులము, ఏ ప్రాతిపదికన ఇక్కడికి వచ్చారు? మీరు కలిసిన తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ ఎట్లా? మేము మదర్ కుల కులస్తులము. మాకు ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలు తీసుకోలేదు. 2019లో మేము కుల ధృవీకరణ పత్రాల కోసము ఎంఆర్ఓ గారిని అర్జీ చేసుకున్న సందర్భంలో ఎంఆర్ఓ గారు, అప్పుడున్న ఆర్డీఓ లక్ష్మీనారాయణ గారు మా గ్రామానికి వచ్చి 3 సార్లు ఎంక్వైరీ కూడా చేసి, ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తర్వాత ఇస్తామని చెప్పి 2 టైమ్స్ ఎంక్వైరీ కూడా చేసిండ్రు. ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్ కారణంగా గవర్నమెంట్ చేంజ్ కావడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మారడం వల్ల మా సమస్య అక్కడికి ముగిసిపోయింది. తర్వాత వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న ఉద్దేశాన్ని ముందలెట్టుకొని దాని తర్వాత మాకు ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఉపకులాలను. ఎందుకంటే ఎస్సీ అంటే కేవలం మాలా మాదిగానే కాదు, మిగతా 19లోనే 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలని ఎందుకు చేర్చిండ్రు అంబేద్కర్ గారు? వారి జీవన విధానం ఏంది, వాళ్ళ సంఖ్య ఏంది, వాళ్ళ జనాభా ఏంది, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకున్న వాటా ఏంది అనేది పూర్తిగా మనకి ఇప్పుడు తెలిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ ఉపకులాలందరికీ న్యాయం జరిగి మాకు మాదాష్కూరు కులస్తులకు, ఈ మాదాష్కూరు అంటే కేవలం ఊర్లలో గొర్రెల కాపర్లు కాస్తారు కాబట్టి మీరు మాదాష్కూర కాదు, మీరు ఇంకా హైయర్ క్యాస్ట్ అనే ఒక నిందతోటి మా కులస్తులందరినీ ఇప్పటి వరకు విద్యా ఉపాధి అవకాశాల్లో మమ్మల్ని తీవ్రంగా అణచివేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా గుర్తించి మా కులస్తులకు మరియు మా సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఆర్జీ పెట్టుకోవడం జరిగింది, అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? సార్, నా పేరు దామోదర్ సార్. ఉలేదాసర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీలకి 20% రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేయడం జరిగింది. 20%లో కూడా ఎస్సీల్లో 59 కులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా 2 కులాలు మాత్రమే ప్రాధాన్యత పొందాయి, అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నారు. మరి మిగతా 57 కులాలు, మేము ఎవరికి ఉపకులాలం కాదు, మేమంతా కూడా ప్రత్యేకమైనటువంటి 57 కులాల వాళ్ళము. 57 కులాలకు సంబంధించి మాకు ఏమడుగుతున్నాం ప్రధానంగా అంటే, మాకందరికీ కులం సర్టిఫికేట్లు ఇవ్వండి, మా కుల సర్టిఫికేట్లు ఇస్తూ మాకు చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, చదువుకోవడానికి విద్యా అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని మెరుగుపరచండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి కులాలతో పోలిస్తే 2 కులాలు మాత్రమే లబ్ధి పొందాయి. ఇవి ఉన్నటువంటి 57 కులాలు ఉద్యోగ శాతంలో చాలా తక్కువగా ఉన్నాము. కాబట్టి మాకు ప్రత్యేకంగా 57 కులాలకు ప్రాధాన్యత ఇస్తూ, మరి మాకు ఇందులో 57 కులాల్లో నిరుపేదలు ఉన్నారు, మరి పేదవాళ్ళు ఉన్నారు. నిరుపేదలని ఎస్సీ ఏ కేటగిరీలో, అదేవిధంగా పేదలను ఎస్సీ బి కేటగిరీలో చేర్చండి. మిగతా ఉన్నటువంటి డామినేటెడ్ కులాలను కాదని, వాళ్ళ లేనటువంటి గ్రూపుల్లో మమ్మల్ని పెట్టి మాకు న్యాయం చేసి మరి మా యొక్క శాతాన్ని కూడా పెంచి మాకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మేము ఎదుగుదల కోసము మాకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి. మాకు ప్రధానంగా కొన్ని జిల్లాలకు వెళ్తే మాకు ప్రధాన సమస్య కులాల సర్టిఫికేట్ల సమస్యనే అవుతుంది. వచ్చిన సర్టిఫికేట్లను రద్దు చేయించడమే మిగతా కులాలుగా పనిగా పెట్టుకున్నాయి. మేము ఎక్కడికి పోయినా మా కులాల సర్టిఫికేట్లకు దరఖాస్తు పెట్టుకుంటే సర్టిఫికేట్లను రానియకుండా మళ్ళీ వాళ్ళు మెమరాండాలు ఇచ్చి మా కులాలకి సర్టిఫికేట్లు రాకుండా మాకు చదువులకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఇలాంటి అవతరాలు లేకుండా మాకు మేము దరఖాస్తు, ఎవరైనా పుట్టిన కులాన్ని తప్పు చెప్పుకోరు. ఏ తండ్రికి పుట్టామో ఆ తండ్రి పేరే చెప్పుకుంటాం, ఏ కులంలో పుడితే ఆ కులం పేరే చెప్పుకుంటాం తప్ప పినతండ్రి కులాన్ని కానీ పినతండ్రి పేరు కానీ మేము చెప్పుకునేటటువంటి అవకాశం ఎవరికి ఉండదు. కాబట్టి మేము ఎవరైనా కులం తప్పు చెప్పుకున్నా ఆ ఊర్లో ఎవరు కూడా మమ్మల్ని క్షమించరు. మా కులం ఏందో మాకు తెలుసు. మా కులాన్ని మేము తప్పుడు కులం, వేరే కులాన్ని మాకు ఇవ్వమని మేము అడగట్లేదు. మా కులం సర్టిఫికేట్లు మాకే ఇవ్వండి, ఎవరు కూడా మా కులం సర్టిఫికేట్లను ఆపొద్దు అని చెప్పి ప్రధాన వినతి కోరుతూ ఉన్నాం. దీంతోపాటు మా పిల్లల్ని ఇప్పటికీ నేను చదువుకున్న దాంట్లో మా అన్నదమ్ములలో ఒక్కడనే చదువుకున్నా, నలుగురిలో 3 చదువుకోలేదు. కారణం ఏంటంటే మాకు రిజర్వేషన్ సర్టిఫికేట్లు మాకు రావట్లేదు. మాకున్నటువంటి అవకాశాలను మాకు తొక్కేస్తూ ఉన్నారు. వచ్చిన సర్టిఫికేట్లను కూడా రద్దు చేయమని చెప్పి మళ్ళీ ఆర్డీఓలకి, కలెక్టర్ గ్రీవెన్స్లో ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా చదువుకి దూరంగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు లేకుండా మాకు సముచిత
సమాంతరమైనటువంటి న్యాయం చేస్తూ ఈ 57 కులాలకి మేము ఎవ్వరికి ఉపకులాలం కాదు కాబట్టి మా 57 కులాలకు ప్రాధాన్యతను ఇస్తూ మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఈరోజు మెమరాండం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు చెప్పండి, మీది ఏ సంఘం, ఏ కుల సంఘం నుంచి వచ్చారు, మీరు ఎటువంటి వినతులు ఇచ్చారు? మాది మాస్టి కులానికి చెందిన వారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. మేము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికే. కానీ ఎంతోమందికి చదువుకు కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే ఒక మండల ఆఫీస్కి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే అసలు ఈ కులం ఉందా, ఎక్కడ ఉంది, మాకు ఇప్పటి వరకు తెలియదు అన్న విధంగా మాట్లాడేవాళ్ళు. కానీ ఎంతో కొంత కష్టపడి కొంతమంది అయితే సర్టిఫికేట్ సంపాదించుకున్నాము. కానీ చాలామందికి ఇప్పటికీ సర్టిఫికేట్స్ అనేవి లేవు. మాకు ఆర్థికంగా కూడా ఎదగడానికి వీలు లేకుండా ఉంది. ఈ ఏవైతే 59 ఉపకులాలు ఉన్నాయో దాంట్లో మాలా మాదిగా వాళ్ళదే ఎక్కువ డామినేషన్ ఉంది. దీనివల్ల ఎందుకంటే మిగతా ఉపకులాలు ప్రతి ఒక్కరికి చాలా వరకు కూడా అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది కంపల్సరీ జరగాలి. జరిగితే ఒకప్పుడు మాకు 2005 చంద్రబాబు పీరియడ్లో డి గ్రూప్లో ఉంది మా ఎస్సీ మాస్టి క్యాస్ట్. అయితే ఇదే డి గ్రూప్లోనే కొనసాగే విధంగా కావాలి అని ఆల్రెడీ ఒక పర్సెంటేజ్ ఉంది మాకు. ఆ 1%ని ఒక 2% వరకు పెంచమని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెప్పండి, ఈ కులాల షెడ్యూల్కి సంబంధించి పూర్తిగా ఏదైతే వర్గీకరణ చేస్తున్నారో ఈ వర్గీకరణను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు వచ్చినటువంటి కమిటీకి మీరు ఎటువంటి సిఫార్సు? నా పేరు రాజు సార్, నాది మహబూబ్నగర్ జిల్లా. మాది మాస్టి కులం. అయితే ఇప్పుడు జరిగే వర్గీకరణ అనే దానికి నేను ఆమోదిస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న ఎస్సీ అంటేనే చాలామందికి మాది కానీ మాత్రమే తెలుసు. ఈ 59 కులాలు అనేవి చాలామందికి తెలియదు. ఎగ్జాంపుల్ నేను మాస్టి అనేది కొంతమంది వరకే తెలుసు. ఈ మాస్టి వాళ్ళకి కొన్ని మండలాల్లో కానీ ఊర్లలో కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల జనసంఖ్య అనేది తెలియడం లేదు ప్రభుత్వానికి కానీ ఇటు మాకు కానీ. ఎందుకంటే ఇది ఇవ్వడం ద్వారా జనాభా అనేది పెరుగుతుంది. అది ఒక ముఖ్యటి. ఇంకోటి ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల పిల్లలకు జాబులు కానీ ప్రభుత్వ రంగాలు వాటాలు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉంటుందని ఒక ఆశిస్తాను. సో ఇది పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ కులాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఆర్జీలు పెట్టుకుంటున్నారు. చాలామందికి కూడా కుల ధృవీకరణ పత్రాన్ని పొందలేక నానా అవస్థలు పడుతున్నట్టుగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ అంశాన్ని కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బృందం దృష్టికి తీసుకెళ్లినట్టుగా వారంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.